వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. హరీష్ రావు అంటే పేరు కాదు, ఇట్స్ అ బ్రాండ్. తెలంగాణ రాజకీయంలో తలలు పండిన నేతలే హరీష్ రావు ఎంటర్ అయ్యాడు అంటే వారు వన్ సైడ్ అంటారు. అట్లుంటుంది మళ్ళా సిద్దిపేట చిన్నోడి దెబ్బ. మావయ్య కేసీఆర్ పట్ల విధేయతను చూపుతూ కృష్ణార్జున్లే ఆశ్చర్యపోయేలా కేటీఆర్తో పొలిటికల్ వ్యూహాలు అమలు చేయడంలో హరీష్ రూటే సబ్. ప్రత్యర్థులపై చేయి పడకుండానే దెబ్బ కొట్టడంలో మనోడికి సాట్ ఎవ్వరూ రారు. అందుకే స్టేట్ నుంచి సెంట్రల్ వరకు అమ్మో హరీష్ రావు 6 అడుగుల వ్యక్తి కాదు, 6 అడుగుల బుల్లెట్ అంటారు. అది హరీష్ రావు బ్రాండ్. పద్నాలుగేళ్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఈ సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో విస్మరించలేని పేరు హరీష్ రావు. ఉద్యమంలోనే కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఆయన కీలక మంత్రిగా ఉన్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ కేసీఆర్ మేనల్లుడిగా తెరపైకి వచ్చినప్పటికీ ఆ తర్వాత తన సత్తా ఏమిటో నిరూపించుకున్న యువనేత. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలే నీరు పోసి పెంచిన ఓ కల్పవృక్షం. క్షేత్రస్థాయిలో యువత శ్రేణులను సమీకరించి ప్రత్యర్థులకు చెమటలు పట్టించగలిగే స్థాయిన్న వ్యూహరచయిత. కేసీఆర్ తీసుకునే కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్రధారి. మామ అడుగుజాడల్లో నడిచే మహానేత హరీష్ రావు. ఉద్యమం తొలి నుంచి మేనమామ కేసీఆర్ వెంట నడిచారు హరీష్ రావు. ఆయన అడుగులో అడుగు వేస్తూ ప్రతి చోట తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఎక్కడ సమస్య ఎదురైనా పరిష్కరించడంలో ముందుంటారు హరీష్ రావు. ప్రజాసేవలో ఎప్పుడూ ప్రత్యేక వైఖరిని అవలంబిస్తూ ప్రజలకు మరింత చేరువవుతారు. కేవలం రాజకీయ విమర్శలను తీవ్ర స్థాయిలో గుప్పించడంలో మాత్రమే కాదు, తన సొంత నియోజకవర్గ ప్రజల సంక్షేమం విషయంలో కూడా ఆయన ఇతరుల కంటే చాలా యాక్టివ్ అని పలువురు అంటుంటారు. సంకల్పం ఉంటే ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి నేతలకు ఉంటే అద్భుతాలు జరుగుతాయి అనడానికి ప్రస్తుతం సిద్దిపేట యావత్ దేశానికే ఉదాహరణగా నిలుస్తోంది. 100% మరుగుదొడ్ల నిర్మాణంతో దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించింది సిద్దిపేట నియోజకవర్గం. ఈ గొప్ప మార్పుకు చరిత్రకు కారణం సిద్దిపేట శాసనసభ నియోజకవర్గ సభ్యుడు హరీష్ రావు కారణభూతులయ్యారు. అంతేకాదు హరీష్ రావుకు ముందు సిద్దిపేట, హరీష్ రావు తర్వాత సిద్దిపేట అనేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. సిద్దిపేటలోని చింతమడకలో జూన్ 3, 1972లో జన్మించారు హరీష్ రావు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ సమీపంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ పార్లమెంటుకు వెళ్లడంతో 32 ఏళ్ల వయసులో 2004లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలుపు హరీష్దే. అంతేకాదు ప్రతి ఎన్నికల్లో మెజార్టీ రెట్టింపు అవ్వాల్సిందే. అదే హరీష్ ప్రత్యేకత. మాటలో స్పష్టత, ఆకట్టుకునే చిరునవ్వు, శత్రువును సైతం మంత్రముగ్ధులను చేసే రాజకీయ వ్యూహాలు ఆయన అలంకారాలు. అనుకువ తప్ప అహంకారం కనిపించని నైజం ఆయనది. చిన్న పిల్లాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ఆయన్ను ఆప్యాయంగా హరీష్ అన్న అని పిలుస్తుంటారు. ఆయనొస్తే సొంత మనిషి ఇంటికొచ్చినట్టు భావిస్తారు తెలంగాణ ప్రజలు. ఎదుటి వారి కష్టం చూసి కన్నీరు పెట్టుకుని కుటుంబంలో వ్యక్తిగా కలిసిపోయే లీడర్ ఒక్క హరీష్ రావని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. అందుకే ఆయనకు యావత్ తెలంగాణ మొత్తం అభిమానులు ఉన్నారు. ఏ చెట్టు నడుగు, పుట్ట నడుగు, వాగు నడుగు, వంక నడుగు, కోటి కాంతుల కోమటి చెరువు నడుగు, ఆఖరికి పసి పాప నుండి పండు ముసలి వరకడుగు, మన హరీష్ అన్న జాడలు కనిపిస్తాయి, అభివృద్ధి నీడలు కనిపిస్తాయి. జై హరీష్ అన్న. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఎంత సక్సెస్ అయిందో ప్రపంచమే చెబుతోంది. అందులో ముమ్మాటికి మంత్రి హరీష్ రావు కృషే కారణం. కాకతీయుల గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించేందుకు ఆయన పరితపించారు. అన్నీ తానే అయి చెరువులకు జీవం పోశారు. అలాగే ఇంటింటికి నీరివ్వాలనే కేసీఆర్ సంకల్పంలో తాను సగభాగమయ్యారు. ఇప్పుడు తెలంగాణ పల్లెలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందుతోంది అంటే ఈ భగీరథుడి కష్టం కూడా ఉంది. ఈ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. ఈయన
నడుస్తే కాళేశ్వరం, పండుకుంటే కాళేశ్వరంలో, మాట్లాడితే కాళేశ్వరం, ఈ శరీరం అంతా కాళేశ్వరం అయిపోయింది. ఈయన కాళేశ్వరరావుని పెడతామా హరీష్ రావుని పెడతామని తెలియదు. ఈయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మేనమామ కేసీఆర్ మాటలను హరీష్ రావు వంట పట్టించుకున్నారు. ఎక్కడ అహం కనిపించని మనిషి ఎవరయ్యా అంటే హరీష్. ఎంత కష్టం వచ్చినా చిరునవ్వు చెరగని మనిషి ఎవరయ్యా అంటే హరీష్ రావు. అలసట కనిపించని లీడర్ ఎవరన్నా ఉన్నారా అంటే హరీష్ రావు. మునిపంటి కింద కష్టాన్ని తొక్కిపెట్టి ఆప్యాయంగా పలకరించడం ఆయన నైజం. తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలు తెచ్చుకొని స్వరాష్ట్రంగా అవతరించిన మరుసటి రోజే ఆయన పుట్టినరోజు కూడా. అందుకే మాస్ లీడర్గా, క్లాస్ మనిషిగా, అందరి వాడిగా, రాజకీయ ప్రత్యర్థులే శభాష్ అనేలా అభిమానులను సంపాదించుకున్న హరీష్ రావు అందుకో తెలంగాణ వ్యూ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.